సంఖ్యాకాండం 13వ అధ్యాయము 32వ వచనం అందరము కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 32వ వచనం అందరము కలిసి చదువుకుందాం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ప్రార్థన. దయగల తండ్రి, మీ వాక్కులు మాకు బోధించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం మన విషయం ఏంటంటే, ఇందులో మనం చదువుకున్నాం కదా, చెడ్డ సమాచారము, మంచి సమాచారం. సో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఈవిల్ రిపోర్ట్స్, అంటే చాలా దుష్టమైన సమాచారం అన్నమాట. సో దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటవని మనం చూద్దాం. సో ఈ యొక్క విషయం మనకి తెలియాలంటే 13వ అధ్యాయం అంతా కూడా మనము ధ్యానిస్తూ ఉంటే ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. మరి మోషే గారు వీళ్ళు ఎక్కడికి ఐగుప్తు నుండి ప్రయాణం అయ్యారు, ఎక్కడికి వెళ్ళడానికి ప్రయాణం అయ్యారండి? వాళ్ళు గోల్ కనాన్ దేశం. సో వీళ్ళు ఎక్కడి వరకు వచ్చేసారు? ఆల్రెడీ దగ్గరకు వచ్చేసారు. ఇంకా వాళ్ళు ఎంటర్ అవ్వాల్సింది ఎక్కడ? కనాన్ దేశానికి. నెక్స్ట్ వాళ్ళ మధ్యలి కనాన్ దేశం. సో ఏదైనా మనము ఒక దేశాన్ని ఆ విధంగా వెళ్ళాలంటే అప్పట్లో ఏం చేసేవారంటే వేగు చూచేవారనమాట. వేగు చూడడం అంటే అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళు, అక్కడ విషయాలన్నీ కూడా చూడడానికి మోషే గారు ఏం చేశారంట? 12 మందిని పంపించారంట. ఈ విషయం కూడా దేవాది దేవుడే చెప్పారండి. 13వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఈ పంపమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు, మోషేకి చెప్పారు. అప్పుడు మోషే గారు ఏం చేశారంట? ఇశ్రాయేలీలు ఎంతమంది, ఎన్ని గోత్రాలండి? 12 గోత్రాలు. సో గోత్రమునకు ఒకళ్ళు చొప్పున 12 మందిని మోషే గారు ఏం చేశారట? వీళ్ళు ఉన్న అరణ్యము పారాను అరణ్యం, ఈ అరణ్యాన్ని నుంచి వాళ్ళని పంపించారనమాట. ఎంతమందిని పంపించారండి? 12 మందిని పంపించారు. ఏమని చెప్పారు? అక్కడికి వెళ్ళేటప్పుడు మోషే గారు కొన్ని విషయాలు చెప్పారనమాట. 18వ వచనంలో, దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. సో మోషే గారు వీళ్ళకి ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి ఏం చూడమన్నారు? అసలు ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి ప్లేసెస్లో, అంటే గుడారాల్లో ఉంటారా, ఇళ్లల్లో ఉంటారా, బలము కలిగిన జనమా, బలము లేని జనమా, అలాగే ఇంకేం చూడమన్నారండి? భూమి చూడమన్నారు. భూమి సారవంతమైనదేనా కాదా? అలాగే ఇంకేం చూడమన్నారు? అక్కడ చెట్లు, భూమి చూడమన్నారు, చెట్లు ఎలాంటివో చూడమన్నారు, పొలాలు ఎలాంటివో చూడమన్నారు. అంతేకాదు ఇంకేం తెమ్మన్నారు? కొన్ని పండ్లు శాంపిల్స్ తెమ్మన్నారనమాట. సో వీళ్ళందరూ బయలుదేరారు. ఈ 12 మంది బయలుదేరి వాళ్ళు ఆ ప్రదేశం వెళ్ళి అంతా కూడా చూశారు మోషే గారు చెప్పినట్టు. ఎన్ని రోజులు చూశారంట అండి? అక్కడ మనం చూస్తూ ఉంటే 40 రోజులు ఆ యొక్క పట్టణాన్ని, ఆ దేశాన్ని చూచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 25వ వచనం అండి, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. సో మోషే గారు చెప్పినట్టే వాళ్ళు వెళ్ళారు, మోషే గారు చెప్పినట్టే అన్నీ చేశారు. ఆ దేశాన్ని చూసి రావడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 40 రోజులు పట్టిందనమాట. సో వచ్చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఇంకా అక్కడి నుంచి ఏం తెచ్చారు? ఏం తెమ్మని చెప్పారు? పండ్లు తెమ్మన్నారు కదా.
33 వచనంలో ఉందండి, 23 వచనం. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసి మరియు దానిమ్మ పండ్లు అంజూర పండ్లు తెచ్చిరి. అక్కడ నుంచి ఏం తెచ్చారండి? శాంపిల్స్ తెచ్చారనమాట. ద్రాక్ష గెల తెచ్చారంట, అంజూరపు చెట్లు, అంజూరపు పండ్లు, దానిమ్మ పండ్లు కూడా తెచ్చారు. ద్రాక్ష గెల ఎలా తెచ్చారట? ఇప్పుడు మనం బజార్లోకి వెళ్ళి ద్రాక్ష ఆడ కొనుక్కుంటాం కదా, దాన్ని మనం ఎలా తెస్తామండి? జస్ట్ చేత్తో తెచ్చేస్తాం. వాళ్ళు ఎలా తెచ్చారు అంటే ఎంతమంది మోసుకొచ్చారంట? 2 మోసుకొచ్చారంట. అంటే మనకి ఇప్పుడు కొబ్బరి బొండం గెల ఉంటుంది, అది ఒక్కళ్ళు దాన్ని మోయలేరు కదా, 2 మొయ్యాలి దాన్ని. అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా మొయ్యచ్చు. అంటే దానికన్నా అది బరువుగా ఉందన్నమాట. అంటే 2 ఆ టైంలో అందరూ కూడా బలవంతులు కదా, వాళ్ళు 2 మోసి తెచ్చారనమాట. అంటే దాన్ని బట్టి పండ్లు తింటే కొన్ని ఏరియాస్లో మనం ఫ్రూట్స్ తిన్నాం అనుకోండి, ఆ ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నేల యొక్క సారం. మనకి రైస్ కూడా అంతే. మెట్ట ప్రాంతాల్లో పండే రైస్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది, బలంగా ఉంటుంది అన్నమాట. అందుకని మనము ఇప్పుడు ఎక్కువగా మిల్లెట్స్ తినమంటున్నారు కదా, ఎందుకు? మనకి బలం కోసం అన్నమాట. అలాగే కొన్ని ఏరియాస్లో మనము తిన్న రైస్ కూడా ఏమవుతుందండి? ఇరువు అవుతూ ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్ని చోట రైస్ ఇరువు అవ్వదు కదా. అలాగే ఈ ఫ్రూట్స్ ఎందుకు తెమ్మన్నారంటే అక్కడ నేల ఎలాంటిదో తెలుసుకున్నారు. సో ఎంతవరకు వీళ్ళు చాలా చక్కగా చేశారు కదా. ఈ 12 మంది చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి సమాచారం చెప్పాలి? మోషే గారికి సమాచారం చెప్పాలి. చెప్పేవాళ్ళు 2 రకాలుగా చెప్పారనమాట. ఒక్కళ్ళు ఏం చెప్పారంట మనం చూస్తా ఉంటే, ఇక్కడ మనము 30వ వచనం చూస్తే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. సో ఇక్కడ యెహోషువ గారు కూడా ఉన్నారు. ఈ 12 మందిలో 2 ఎలాంటి సమాచారం చెప్పారు? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మంచి సమాచారం వాళ్ళు తెచ్చారనమాట. ఏం చెప్తున్నారు? ఆ నేల చాలా మంచిది, అక్కడ ఉన్న ఫ్రూట్స్ చాలా మంచివి, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ బాగున్నాయి, మనము నిశ్చయముగా దాన్ని మనం పట్టుకుంటాం, నిశ్చయంగా మన శక్తి సరిపోతుంది అని చెప్పారనమాట. 10 మంది మిగిలిన వాళ్ళు ఏం చెప్పారంట? 31వ వచనము, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అని చెప్తా ఉన్నారు. వీళ్ళేం చెప్తా ఉన్నారు? అయ్య బాబోయ్, అస్సలు అక్కడ ఉన్న దేశానికి మనం వెళ్ళలేము, దాన్ని మనం జయించలేము, దాన్ని మనం పట్టుకోలేము, అక్కడ ఉన్న వాళ్ళని చాలా భయంకరులు, అంటే దాని నివాసులను, అంటే అందులో వాళ్ళని తినేస్తారు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశానికి వెళ్ళలేము అని చెప్పారు. ఎంతమంది? 10 మంది. ఇప్పుడు ఏదైనా ఒక సమాచారం 12 మంది వెళ్ళారండి. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధానికి 12 మందిని పంపించామనుకుందాం. 10 మంది అస్సలు ఆ ఫ్యామిలీ మంచిది కాదు, వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు అని 10 మంది చెప్పారు. 2 వచ్చి ఏమన్నారు? ఆ ఫ్యామిలీ చాలా మంచిది, మనం చేసుకుంటే బాగుంటుంది అని 2 చెప్పారనుకోండి. ఎవరి మాట మనం వింటాం? 10 మంది మాటే మనం వింటాం. ఇంకా 2 ఏం చెప్తారో మనకి అనవసరం. ఎక్కువ మంది ఇటువైపు ఉంటే మనం కూడా ఏం చేస్తాం? అటువైపే మనం మాట్లాడుతూ ఉంటాం కదా. నీతి న్యాయం కూడా అంతే. ఎవరు మాట్లాడతారు నీతి న్యాయం? 12 మందిలో ఎంతమంది మాట్లాడతారండి?
ఇద్దరే మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యంలో రేషియో అనమాట అది. అందుకని ఇక్కడ ఈ 10 మంది చెప్పిన మాటలు విన్నాక ఏం జరిగిందంట? 14వ వచనము, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. చూసారా, ఇక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది? కాల్బలం అంటే ఏంటండి? కాలితో నడవగలిగిన వారు ఎంతమంది అట? 6 లక్షల మంది. మరి ఈ సైన్యము 6 లక్షలు వీళ్ళెవరంటే సైన్యం అనమాట, మిలిటరీ. వీళ్ళకున్న భార్యలు, వీళ్ళకున్న పిల్లలు, వీళ్ళకున్న తల్లిదండ్రులు, వీళ్ళందరూ కలిపి ఎంతమంది ఉంటారంటారు? మనం 6 లక్షల మంది కదా, 6 లక్షల మందికి భార్య లెక్కేసుకుంటే 12 లక్షల మంది. మరి వారికి 2 పిల్లలు చొప్పున మనం లెక్క కట్టుకున్న ఎంతమంది ఉంటారండి? ఇంకొక 12 రెళ్ళు 24 లక్షలు కదా. అంటే మినిమం మనము లెక్క వేసుకున్న ఎంతమంది ఉన్నారు? దగ్గర 20 లక్షల ప్రజలు అప్రాక్సిమేట్గా అనమాట. వీళ్ళందరూ దేని చేత ప్రభావితం చేయబడ్డారు? 10 మంది చెప్పిన మాటలా, 2 చెప్పిన మాటలా? 10 మంది చెప్పిన మాటలు వీళ్ళ బుర్రలో బాగా పనిచేసినాయి అన్నమాట. చేసి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఎలుగెత్తి ఏడ్చారు. ఎలుగెత్తి ఎప్పుడు ఏడుస్తారండి? మనుషులు చనిపోయినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తారు. వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఈ సమాచారం విని ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. అంటే దేనికి ఏడవాలో కూడా వీళ్ళకి తెలియట్లేదు అనమాట. ఇంకేం చేశారండి? ఏడవడమే కాదు, రెండవదిగా మోషే అహరోనుల పైన సణుగుకొనిరు. వెంటనే మొదలెట్టేశారు. ఏంటది? సణుగుడు మొదలెట్టేశారు. ఏమని సణుక్కుంటున్నారట? 3వ వచనంలో, ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. సో ఈ సణుగుడు ఎలా స్టార్ట్ అయ్యింది? ఏదన్నా చిన్న కష్టం వస్తే మనం ఏమనుకుంటాం? అసలు నేను ఎందుకు బ్రతికున్నాను, నేను ఎందుకు చావలేదు. మనందరం కూడా ఇలాగే అనుకుంటాం కదా. వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. అయ్యో మేము చచ్చిపోతే బాగుండు కదా, మా భార్య పిల్లలు చచ్చిపోతే బాగుండు కదా అనుకుంటున్నారంట. ఇంకేమనుకుంటున్నారు వాళ్ళు? తిరిగి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తులో బాగుందండి వాళ్ళకి. ఎన్ని కష్టాలు పడ్డారు. ప్రభువారు ఐగుప్తును ఏ విధంగా పోల్చారంటే ఇనుప కొలిమిలో ఎలా ఉంటుంది? వేడి పుడతా ఉంటుంది. అంటే అంతటి శ్రమ ఆ ఐగుప్తు దేశంలో ఉంటే ప్రభువారు వీళ్ళని ఎలా విడిపించారు? మోషే గారిని పంపించి ఆ యొక్క 10 తెగుళ్ళు వారి మీదకి పంపించి వాళ్ళందరినీ ఇంతమందిగా బయటకు తీసుకొని వస్తే మరి వీళ్ళు ఏమంటున్నారు? మేము తిరిగి అక్కడికే వెళ్ళిపోతే బాగుండు. సో మనం కూడా మరి వీళ్ళకి దేవుడు ఏమన్నా లోటు చేశారంటారా? ఏమీ కూడా లోటు చేయలేదు. వీళ్ళకి ఏమి ఇచ్చారండి? మనలాగా పొద్దున్న లేచిన తర్వాత ఏం కూర వండుకోవాలో ప్రతి ఇళ్లల్లో ఉండే టెన్షనే కదా. ఒకరికి ఒక్కొక్క కూర నచ్చితే ఇంకొకరికి నచ్చదు కదా. ఏం కూర వండాలి అదొక టెన్షను. పొద్దున్న అయితే ఏం టిఫిన్ చేయాలి అదొక టెన్షన్ కదండి. మనం మళ్ళా వండుకున్నాక ఏం చేయాలి? అంట్లన్నీ తోముకోవాలి, ఇది ఒక టెన్షను కదా. మళ్ళీ రేపు పొద్దునకి ఏం చేసుకోవాలి? ఇప్పుడే పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇంత హైరానా ఉంటుంది మనకి. కానీ వీళ్ళందరికీ దేవుడు ఎంత ఈజీగా చేశారంటే వాళ్ళకి రెడీమేడ్ ఫుడ్ అన్నమాట. మనకి హోటల్లో ప్యాక్ చేసినట్టుగా ఫుడ్ ఎలా వాళ్ళకి రెడీమేడ్ ఎలా వచ్చిందండి? ఫస్ట్ వాళ్ళకి మంచు పడేదట. ఫస్ట్ వాళ్ళకి ఒక లేయర్ అంతా కూడా భూమి మీద, ఒక లేయర్ అంతా కూడా మంచు. ఆ మంచు మీద ఏం పడేది? మన్నా పడేది. సో వీళ్ళు ఎప్పుడు మంచు ఎప్పుడు వరకు ఉంటుందండి? ఎప్పుడు వరకు ఉంటుంది? ఎండ రాక వరకు మంచు ఉంటుంది కదా. ఎండ వచ్చాక ఏమవుతుంది? మంచు అంతా డిస్పర్స్ అయిపోద్ది, స్కాటర్ అయిపోద్ది. సో వీళ్ళు ఏం చేయాలి? ఎండ రాకముందే
గబగబా లేచి వెళ్ళి ఏం చేయాలి, మంచు మీద పడితే అసలు మట్టి అంటుకుంటుందండి, మట్టి అంటుకోదు కదా. వాళ్ళు చక్కగా వాటిని ఏరుకొని గింజల్లాగా ఉండేవట, అవన్నీ ఏరుకొని వాళ్ళకి కొలత కూడా చెప్పారు. కుటుంబమునకు ఒక ఓమెరు చొప్పున వాళ్ళు, మరి తలకు ఓమెరు చొప్పున, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వాళ్ళకి సరిపడగా ఆహారాన్ని వాళ్ళు ఏం చేయాలి, సమకూర్చుకొని వాళ్ళు దాంతో వాళ్ళు కొంతమంది ఏం చేసేవారట, రొట్టెలు కూడా చేసుకునేవారట. అంటే వీళ్ళు కష్టపడే పని ఉందండి, కష్టపడే పని ఏం లేదు, జస్ట్ వీళ్ళ పని ఏంటి, కొన్ని ఏరియాస్లో వాళ్ళు కొంతమంది ఏఎంజీ అని ఉంటుంది అనమాట, బొమ్మూరు దగ్గర. అక్కడ వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి ఏం చేస్తారంటే ఫుడ్ వండేసి, కర్రీ, అన్నం, సాంబారు అన్నీ వండేసి ట్రక్స్తో పేదగా ఉండే ఏరియాస్కి వాళ్ళు మధ్యాహ్నం 12 కల్లా వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ బెల్ కొడతారనమాట. అప్పుడు ఎవరైనా సరే, అక్కడ ఉన్న పేదవాళ్ళు ఎవరైనా ఎంత అన్నం కావాలంటే అంత అన్నం, ఎంత కర్రీ కావాలంటే అంత కర్రీ, పొద్దున్న సాయంత్రానికి సరిపడగా అక్కడ తీసుకుని వాళ్ళు చక్కగా తినొచ్చు అన్నమాట. అలాంటి ఫెసిలిటీస్ కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. సో అంతా ఏంటండి, రెడీమేడ్ ఫుడ్ అన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వీళ్ళకు కూడా ఎలాగ ఆహారం చాలా ఈజీ కదా, మరి ఏరుకోవడం, తెచ్చుకోవడం, తినేయడం. సో ఈవినింగ్ కూడా వాళ్ళకి ఆహారం పడేది. అలాగే వాళ్ళకి మాంసం ఎలా వచ్చేదంట, పూరేళ్ళు అంటే అదొక రకమైన పిట్టలు. అవి ఏమయ్యి వాళ్ళ దగ్గరే వాలిపోయేవంట. వాళ్ళు జస్ట్ దాన్ని క్లీన్ చేసుకోవడం, తినేయడం కదండి, ఎంత హ్యాపీ. వాళ్ళకి వాటర్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, బండ నుండి వాటర్ వచ్చేసింది. ఇంకా వాళ్ళకి పగలు ప్రభువారు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మేఘస్తంభం, అంటే ఎడారిలో ఎలా ఉంటాయి, ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి పగలు ఏముంది, మేఘస్తంభం. మేఘం ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, చల్లగా ఉంటుంది. సో వాళ్ళకి ఏసీ కూడా ప్రభు ఏర్పాటు చేశారు. నైట్ టైం వాళ్ళకి విపరీతమైన చలి, పగలు విపరీతమైన ఎండ, నైట్ విపరీతమైన చలి వచ్చినప్పుడు ప్రభువారు అక్కడ వాళ్ళకి ఏం చేశారు, అగ్నిస్తంభం. అగ్ని ఏం చేస్తుంది, వేడి కలుగు చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్రూర మృగాలు దగ్గరకు రాకుండా వాళ్ళకి చక్కగా కాపుదల అన్నమాట. సో ఇంత లైఫ్ వాళ్ళకి ఎలా ఉందండి, చాలా కంఫర్టబుల్గా, చాలా సౌకర్యంగా వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది కదా. సో ఇంకా వాళ్ళకి ఏమి ఇచ్చారంట, ఇంకా వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఫెసిలిటీస్ ఏంటి చెప్పండి, చెప్పాలి మీరు అండి. ఓకే, ఇంకా వాళ్ళకి అంటే ఏం సౌకర్యాలు కల్పించారు చెప్పాలి మీరు. వెరీ గుడ్, ఎవరు చెప్పారండి, వెరీ గుడ్. చెప్పులు, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చెప్పులు మనం సంవత్సరానికి ఎన్ని జతలు మారుస్తామండి కదా. దేవుడు వాళ్ళకి అస్సలు 40 సంవత్సరాలు అంటాం. ఒక్కొక్కరికి చెప్పుల జతలు ఎంతకాలం వచ్చినాయి, 40 సంవత్సరాలు. ఇంకా బట్టలు, ప్రతిరోజు మన ఇళ్ళల్లో ఎన్ని బట్టలు ఉంటాయి కదా, వాళ్ళు ఒకటే డ్రెస్ అన్నమాట. ఆ డ్రెస్ వాళ్ళకి ఏమవ్వలేదట, మాసిపోలేదు. చూసారా, మరి ఒక స్త్రీకి ఇవి ఉంటే చాలు కదండి, ఒక కుటుంబానికి ఇవి ఉంటే చాలు కదా, హ్యాపీగా మనం గడిపేయచ్చు కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, చెప్పులు చెప్పుకున్నాం, బట్టలు చెప్పుకున్నాం, చెప్పాలి. బలహీనత వాళ్ళకి రాలేదంట. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిని అడిగినా మీకేం బలహీనతలు ఉన్నాయంటే ఎన్ని చెప్తారు, మినిమం ఎన్ని చెప్తాం, ఒక్కొక్కరు 5 అన్నా చెప్తాం కదా మినిమం. ప్రీతిని అడిగినా, నిఖితని అడిగినా, సన్నీని అడిగినా, ఎవరిని అడిగినా, లక్కీని అడిగినా చెప్తాడు. మినిమం 5 బలహీనతలన్నా చెప్తాం కదా. కానీ దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారంట, ఆరోగ్యం ఇచ్చారంట. అందుకని వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లేవాడు ఒక్కడు కూడా లేడంట. అంటే నాకు నీరసంగా ఉంది అని ఎవ్వరు అనలేదంట. ఏమండి, నాకు నీరసంగా లేదు అని ఎవరన్నా చేతులు ఎత్తగలరా, ఎవ్వరం చేతులు ఎత్తలేం కదా. మనం ఇప్పుడు ఫుల్గా తినొచ్చినా మనం ఆ మాట చెప్పలేం.
కానీ వాళ్ళకి ఏమి ఇచ్చారు? దేవుడు ఆరోగ్యం ఇచ్చారు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక కుటుంబానికి ఇంకేం కావాలంటారు చెప్పండి? ఏమీ కూడా అక్కర్లేదు. పిల్లల విస్తారమైన పిల్లలు, మందల విస్తారమైన మందలు. అలాగే ప్రభువారు కూడా వాళ్ళకి ఎక్కువ జర్నీ కూడా లేదు. వాళ్ళకి ఎప్పటికప్పుడు హాల్ట్స్ ఉన్నాయి. చక్కగా వాళ్ళు టెంట్లు వేసుకొని పడుకునేవారు. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకెందుకండి సణుగుడు కదా? మనం కూడా దేవుడు మనకి కొన్ని అవసరతలు ఉన్నా కానీ ఓవరాల్గా దేవుడు మనకి ఏం చూపిస్తున్నారు? కృప చూపిస్తున్నారు. ఈ పూట మాకు తిండి లేదండి, తిండి కోసం మేము ఇంతే వండుకొని కష్టపడి సర్దుకున్నామని చెప్పేవాళ్ళం ఎవరన్నా ఉన్నామండి ఇక్కడ? ఎవ్వరం లేము కదా. అలాగే మాకు లేవలేనంత అనారోగ్యాలండి అని చెప్పేవాళ్ళం ఎవరన్నా ఉన్నామా? అయ్యో తలపోటో చెవిపోటో ఇవన్నీ మామూలే కదా. కానీ అంతగా మనం బెడ్ రిడెన్ అయ్యే పరిస్థితులు ఎవరికీ లేవు కదా. సో అలాగే మాకు ఇది లేకపోతే మా జీవితం ముందుకు వెళ్ళదండి అనే వాళ్ళు కూడా ఎవ్వరు కూడా లేరు కదా. మరి మన జీవితాల్లో కూడా ఏమొచ్చేస్తుంది? సణుగుడు వచ్చేస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారు? మాకు ఈ జీవితం బాలే, మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? తిరిగి మేము అక్కడికే వెళ్ళిపోతాం. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మగపిల్లల్ని చంపేస్తున్నారు కదా. అలాగే వాళ్ళు వెట్టి పని చేయించుకుంటున్నారు. అదే బాగుందా వీళ్ళకి? సో మనం కూడా ఏం చేస్తాము? చిన్ని కష్టం వచ్చి రాగానే ఏమనుకుంటాం? దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మాకేం చేశాడు, అందరి జీవితాల్లో మేలు జరుగుతున్నాయి, మేము ఎంత ప్రార్థన చేస్తున్నాము, దేవుడు మాకేం చేశాడు. ఎంతో సులువుగా దేవుణ్ణి మనం ఏం చేస్తాము? చాలా తక్కువ చేసేస్తాం. ఇక్కడ కూడా వీళ్ళు చేసిన పని అదే అనమాట. మనము చూస్తూ ఉంటే వీళ్ళ మీదే కాదండి, వీళ్ళు ఏమంటున్నారు? 3వ వచనములో మనము మేమేలా చావలేదు అంటున్నారు. ఇంకేమంటున్నారు? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని వీళ్ళందరూ కూడా చెప్తూ అన్నారు. మరి వీళ్ళేం చెప్పారంట? మంచి సమాచారం చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? ఇంకా వాళ్ళు 13వ అధ్యాయంలో మనం చూస్తే 27 వచ్చినామండి. 27 నీవు మమ్మను పంపిన దేశము వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. సో అక్కడ ఏం ప్రవహిస్తున్నాయట? పాలు తేనెలు. అంటే ఇది ఒక మ్యాజిక్ వర్డ్ కాదు, లేకపోతే కవిత్వం కాదండి. పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఎందుకు అంటే అది నిజంగానే ప్రవహిస్తాయి. పాలు అంట ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో పాలు ఎక్కువైపోయి వాటికి పాలు తీయరంట. పాలు తీయనప్పుడు ఏం జరుగుతుందండి? పాలు ఎక్సెస్ అయిపోయి అవి కారిపోతూ ఉంటాయి. గేదెలకి ఇవన్నీ మేకలకి ఇవన్నీ ఏమవుతూ ఉంటాయి? అవి కారిపోతూ ఉంటాయి. అవి ఎలా కారిపోతూ ఉంటాయంట? అందరికీ మందలే, అందరికీ పశువులు ఉన్నాయి, అందరిళ్ళల్లో గేదెలు ఉన్నాయి అనుకోండి, ఎవరన్నా పాలు కొనుక్కుంటామా? ఎవరం కొనుక్కోం కదా. వాళ్ళు తాగినంత తాగుతారు, మిగిలినవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? అలాగ ఒక నదిలాగా, ఒక కాలువలాగా ఏమవుతూ ఉంటాయంట? పాలు ప్రవహిస్తూ ఉంటాయంట. తేనె కూడా అంతేనంట. తేనె గురించి మనము యోనాతాను గురించిన సందర్భంలో ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనం తీయొద్దు. దావీదు యోనాతాను సందర్భంలో యోనాతాను గారు అడవిలోకి వెళ్తే ఉంటే తేనె ఎలా వచ్చిందంట? కాలువలాగా ప్రవహిస్తుందంట. కాలువలాగా అంటే తేనె కూడా ఎవరు ఎక్కువ తేనె అనమాట. ఎక్కువ తేనె ఉన్నప్పుడు ఆ తేనె ఏమవుతుంది? అలా కాలువలాగా కారిపోతుంది. ఈ దేశం ఎలాంటి దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశము. మరి ద్రాక్ష గెలలు ఎలాంటివి? ఒక్కొక్క ద్రాక్ష ఒక గెల ఎంత ఉందండి? 2 మోసే అంత గెల. సో అంజూరపు పండ్లు ఉన్నాయి, అలాగే ఇంకేమున్నాయి? దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఇంత రిచ్గా ఉన్న ఆ యొక్క దేశము గురించి వీళ్ళేం చూశారు, వాళ్ళేం చూశారు? అందరూ చూసింది ఒకటే కదా. ఈ 12 మంది చూసింది ఒకటే,
కానీ ఈ ఇద్దరు ఏం చెప్తున్నారు, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి, మంచి దేశం అది, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ నేల చాలా మంచిది, మనం ఏమైనా సరే ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలని వీళ్ళంటే, ఈ 10 మంది ఏం చెప్తున్నారండి, అమ్మ బాబోయ్ అక్కడ ఉన్న ప్రజలు భయంకరులు, వాళ్ళని మనం స్వాధీనపరచుకోలేము అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇద్దరు చూసింది ఒకటే కదా, కానీ మన దృష్టి దేని మీద ఉన్నది. మనం కూడా దేని కొరకు ప్రయాణం చేస్తున్నామండి, మన ప్రయాణం ఎక్కడికి, పరమ కానాను కదా. ఐగుప్తు అంటే ఏంటండి, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాము, పరమ కానాను ప్రయాణం చేస్తున్నాం. మరి ఆ కనాను దేశం చేరాలి అంటే ఎవరు చేయగలరండి భక్తి, ఎవరు పరిశుద్ధంగా జీవించగలరు, ఎవరి వల్ల అవుతుందండి. ఇవన్నీ చెప్పుకుంటాం వరకే మనం ఇవి చేయలేము అని మనలో చాలామందికి ఇలాంటి ప్రశ్న. బైబిల్లో ఉన్నాయన్నీ ఎవరు చేయగలరండి, ఎవరు పాటించగలరు అని మనం కూడా అనుకుంటున్నామా, మనం దాన్ని స్వాధీనపరచుకోగలము అని మనం అనుకుంటున్నామా, లేకపోతే మనం స్వాధీనపరచుకోలేము అని మనం అనుకుంటున్నామా? ఈ 10 మందిలాగా మనం ఉన్నామా, ఈ ఇద్దరులాగా మనం ఉన్నామా? పరలోకంలో ఏముంటాయట, జీవవృక్ష ఫలాలు ఉంటాయి. దయచేసి ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 22వ అధ్యాయం అండి, మొదటి 2 వచనములు చదువుకుందాం. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలములన్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. సో ఇదంతా కూడా ఈ వృక్షము గురించి ఇక్కడ వ్రాసినారు, జీవ వృక్షము. ఈ జీవవృక్ష ఫలాలు ఎవరు తినగలరు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉందంటే, ఇవి ఈ ఫలాలు అందరము కూడా తినలేమట. 22వ అధ్యాయం 14వ వచనమండి, 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకుని వారు ధన్యులు. సో ఈ జీవవృక్షమునకు మనం హక్కుదారులు కావాలి. ఆ ఫలాలు మనం తినాలి అంటే ఏం చేయాలంట, వస్త్రాలను ఉదుకుకోవాలి. సో మన వస్త్రాలను మనం మలినంగా ఉంచుకుంటే మనం ఏం చేయలేం, ఆ పట్టణంలోనికి ప్రవేశించలేము. కాబట్టి ఈ పట్టణంలోనికి మేము ఎలా వెళ్ళగలమండి, బట్టలు ఎవడు ఉతుక్కుంటాడండి, ఏమండి కొంతమందికి ప్రతి దానికి సనుగుడే కదా. మనం కూడా అలా సనుక్కుంటున్నామా, ఎవరు ఉతుక్కుంటారండి బట్టలు అస్తమానం అంటే, ఉతుక్కోవడం అంటే కష్టమా సులువా? ఇప్పుడంటే మనకి వాషింగ్ మిషన్ వచ్చింది, యాక్చువల్గా ఉతుక్కోవడం ఎలా ఉంటుంది, కష్టమే కదా, చేత్తో ఉతుక్కోవడం కష్టమే. అలాగే మనం కూడా మన వస్త్రాలను ఏం చేయాలట, ఉతుక్కోవాలి. అంటే మనం ఎక్కడ మనము మరకలు అంటుకుంటున్నాయో వాటిని మనం ఏం చేయాలి, యేసు రక్తముతో వాటిని మనం ఉతుక్కోవాలి. అలా ఉతుక్కున్న వారు ఏం చేయగలరు, జీవవృక్షమును తినగలరు. సో ఈ జీవవృక్షము తినడం వలన ఏమొస్తుంది, మనకి జీవము, లైఫ్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 12 మందిలో 10 మంది ఏం చెప్పారండి, చెడ్డ సమాచారం, 2 మంచి సమాచారం చెప్పారు. సో ఈ మంచి సమాచారం చెప్పిన వాళ్ళు ఏమయ్యారు, చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళు ఏమయ్యారు, రేపు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎనీహౌ మనం ఈ 2లాగా యెహోషువ కాలేబుల్లాగా మనం ఉండాలి, కానీ ఈ 10 మంది లాగా మనం ఉండకూడదు.